హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు న్యూ ట్రెండ్స్. మన ఆంధ్రప్రదేశ్లోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఏదైనా ఉందంటే అది మన తిరుపతి. మన తిరుపతిలో ల్యాండ్స్ కొనాలన్నా, అపార్ట్మెంట్స్ కొనాలన్నా, ఇండిపెండెంట్ హౌసెస్ కొనాలన్నా ప్రైజెస్ అనేది రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో మన త్రివర్ణ ప్రాపర్టీ సంస్థ మన మిడిల్ క్లాస్ కస్టమర్స్ కోసం అయితే కూడా చాలా తక్కువ ప్రైజెస్తోనే, అఫోర్డబుల్ ప్రైజెస్తోనే మనకి ల్యాండ్స్ ఇస్తున్నారు, హౌసెస్, అపార్ట్మెంట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో చాలా మంచి సర్వీసెస్ కూడా ఇస్తున్నారనమాట. సో ప్రస్తుతం ఆ సంస్థ ఎండి వైష్ణవ్ చరణ్ గారు మనతోనే ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, చెప్పండి సార్, చాలా తక్కువ టైంలోనే మంచి గుడ్ విల్ అయితే కూడా తెచ్చుకున్నారు. సో దాని సీక్రెట్ ఏమైనా ఉందా? మేము ఎప్పుడు మా కస్టమర్స్కి సర్వీస్ అండ్ బిజినెస్ ట్రాన్స్పరెన్సీని ఎక్కువ మెయింటైన్ చేస్తుంటామండి. సో మా కస్టమరు పర్ డేకి మేము ఒక 3-4 కస్టమర్స్ మమ్మల్ని అప్రోచ్ అవుతుంటారు. వీళ్ళల్లో బ్రైట్ నాలెడ్జ్ ఉండే వాళ్ళు వస్తుంటారు. రెండోది కొంచెం కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉండే వాళ్ళు వస్తుంటారు. లేదంటే ఒక అసెట్ మీద ఇన్వెస్ట్ చేయాలి, నాకు ఎలాంటి నాలెడ్జ్ లేదు అనేటువంటి పీపుల్ని కూడా కలుస్తుంటారు. వీళ్ళందరికీ కూడా మేము ఒకే రకమైన సర్వీస్ ఇస్తూ బిజినెస్ ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేస్తుంటాం. ఒక అసెట్ కొనాలని వచ్చిన వాళ్ళకి ఆ అసెట్ నుంచి, దాని రిజిస్ట్రేషన్ కాస్ట్ నుంచి టోటల్గా డాక్యుమెంటేషన్ వరకు కూడా 100% కంపెనీ వెరీ క్లియర్ నాలెడ్జ్తో అతనికి చెప్పినప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా తెలిసినప్పుడు తన ఓన్ డెసిషన్ అనేది ఈజీగా తీసుకోగలుగుతాడు. అలాంటి నాలెడ్జ్ అండ్ సర్వీస్ మా కంపెనీ నుంచి చాలా క్లియర్గా అందరికీ దొరుకుతుంటుంది. ఓకే సార్, ఇప్పుడు కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు? ఖచ్చితంగా కస్టమర్ సాటిస్ఫై అవ్వాలంటే ఆ కస్టమర్ మీద నీడ్ అనాలిసిస్ జరగాలండి. ఒక పర్సన్ తను ఒక అసెట్ కొనాలని మా దగ్గరికి వస్తాడు. బట్ ఆ అసెట్ తనకి ఎందుకు, ఏ విధంగా, అంటే ఎలా అవసరం అవుతుందని తెలుసుకోగలిగినప్పుడు తను ఇప్పుడు మా దగ్గరికి వచ్చి ఒక అపార్ట్మెంట్ కావాలని వస్తాడు. బట్ ఆ పర్సన్ ఎక్కడ జాబ్ చేస్తున్నాడు, లేదంటే వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ ప్రియారిటీ. ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నటువంటి స్కూల్ జోన్కి దగ్గరగా ఉన్నటువంటి అపార్ట్మెంట్ తీసుకోవడం వల్ల ఈజీగా వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్కి ఇతను ఈజీగా తీసుకోగలుగుతాడు. అలాగా తన అవసరాన్ని బట్టి, తను ఉన్నటువంటి బడ్జెట్ని బట్టి తనకి మేము బెస్ట్ సజెషన్ ఇస్తుంటాం. అలా నీడ్ అనాలిసిస్ మీద వర్క్ చేసినప్పుడు కస్టమర్ చాలా ఎక్కువ సాటిస్ఫై అవుతుంటారు. ఓకే సార్, ఇప్పుడు మిడిల్ క్లాస్ వ్యక్తి ఉన్నారు, ఆయనకి అపార్ట్మెంట్ అయితే బెస్టా, ఇండిపెండెంట్ హౌస్ అయితే బెస్టా? వాళ్ళ అవసరాన్ని బట్టి ఉంటుందండి. కొంతమంది సిటీ మధ్యలో బ్రతకాలనుకుంటుంటారు. సిటీ మధ్యలో ఉండాలనుకున్న వాళ్ళకి ఇండిపెండెంట్ హౌస్ అనేది ఎక్కువ బడ్జెట్ అవుతుంటుంది. అపార్ట్మెంట్ అంటే వాళ్ళ అఫోర్డబుల్ బడ్జెట్లోనే వస్తుంటాయి. కొంతమంది సిటీ అవుట్స్కర్ట్స్ అయినా పర్లేదు, నాకు ల్యాండ్ షేర్ ఎక్కువ కావాలని అడుగుతుంటారు మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌసెస్ వాళ్ళకి సజెస్టబుల్గా ఉంటుంది. బట్ ఎక్కువ మంది మిడిల్ క్లాస్ వాళ్ళు అపార్ట్మెంట్కి మూవ్ అవుతుంటారు బేస్డ్ అపాన్ సెక్యూరిటీ రీజన్స్ కావచ్చు, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్, వాళ్ళకు ఉన్నటువంటి బడ్జెట్ ప్లానింగ్స్ ప్రకారం ఎక్కువ అపార్ట్మెంట్స్కి మూవ్ అవుతుంటారు. సిటీ మధ్యలో వాళ్ళు రెసిడెన్షియల్స్ని ప్లాన్ చేసుకోవచ్చు కాబట్టి. ఎలాంటి కస్టమర్స్కి మీ దగ్గర ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి? యాక్చువల్గా రియల్ ఎస్టేట్లో 4 రకాల సెగ్మెంట్స్ ఉంటాయండి. ఒకటి అపార్ట్మెంట్స్, ఇంకా ఇండిపెండెంట్ హౌసెస్, విల్లాస్, ఓపెన్ ఫ్లాట్స్. మేము అన్ని రకాల సెగ్మెంట్స్ని హ్యాండిల్ చేస్తుంటాము బేస్డ్ అపాన్ కస్టమర్ యొక్క అవసరాన్ని బట్టి. కొంతమంది లగ్జరీని ఎక్కువ కోరుకుంటుంటారు, వాళ్ళకి విల్లాస్ సజెస్ట్ చేస్తుంటాం. ఇండిపెండెంట్ హౌసెస్ కోరుకునే వాళ్ళకి అవి, అంటే వాళ్ళ అవసరాన్ని బట్టి, కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి కూడా ఆ 4 సెగ్మెంట్స్ మీద మా కంపెనీ వర్క్ చేస్తూ ఉంటుంది. నేనే ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నా, నా శాలరీ ప్యాకేజ్ అంత వచ్చి 50 అనుకోండి. సో దానికి ఏమైనా ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా ఆ అమౌంట్కి? అండి, ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు ఒక 50,000 వస్తుంది అంటున్నారు. సో మీరు ఈజీగా మీ ఎలిజిబిలిటీని బేస్ చేసుకొని మీకు ఒక అపార్ట్మెంట్ని ఇన్వెస్ట్మెంట్గా తీసుకోవడానికి మా దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక 10 కంపెనీలు ఉన్నాయి, సెల్కాన్, డిక్సన్, కార్బన్ లాంటి కంపెనీస్. ఈ కంపెనీస్ అన్నిట్లో కలిపి ఒక 3,000 మంది పైన ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు ఎవరికి కానీ అక్కడ ఒక బెస్ట్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ లేవు, కానీ అక్కడ ఒక మంచి అపార్ట్మెంట్ దొరికితే దే ఆర్ రెడీ టు టేక్ రెంటల్కి మంచిగా అపార్ట్మెంట్ తీసుకోవడానికి రెడీ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు. సో మేము ఎయిర్పోర్ట్ దగ్గర స్టార్ట్ చేస్తున్నటువంటి ప్రాజెక్టు ఆల్మోస్ట్ ఒక బెటర్ అమ్యూనిటీస్తో కలిపి గేటెడ్ కమ్యూనిటీ ఫీల్తో ఉన్నటువంటి అపార్ట్మెంట్ని మేము స్టార్ట్ చేసాం. ఆల్రెడీ మిడ్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్లో ఉంది. దీంట్లో ఇప్పుడు మీరు ఒక ఫ్లాట్ కొనుక్కుంటే మేము 90% వరకు లోన్ ప్రొవైడ్ చేస్తాం. ఒక 3 lakhs మీరు మాకు పే చేశారనుకునే డౌన్ పేమెంట్ కింద ఆల్మోస్ట్ మీకున్నటువంటి శాలరీ ఎలిజిబిలిటీ మీద మీకు కంప్లీట్గా లోన్ని మేము ప్రొవైడ్ చేయగలుగుతాం. ఈ 3 lakhs కూడా ఎవ్రీ మంత్ 10,000 రెంటల్ ఇన్కమ్ కింద మీకు రిటర్న్ చేస్తూ వస్తాం అప్ టు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు. ఇది రెంటల్ అగ్రిమెంట్తో మీకు ఇస్తాం. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత అపార్ట్మెంటు ఒక 18,000 to 25,000 రెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అపార్ట్మెంట్లో అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ వల్ల.
సో ఈ 18,000 to 25,000 అనేది మీకు స్టార్ట్ అయ్యేటువంటి ఈఎంఐని ఈ రెంటల్ ఇన్కమ్ తీసి ఈఎంఐ కట్టేసుకోవచ్చు. కంప్లీట్గా మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ లేకుండా అపార్ట్మెంట్ని ఓన్ చేసుకోవచ్చు. అక్కడ వస్తున్నటువంటి రెంట్తో ఈఎంఐ కంప్లీట్ చేసుకున్నా కానీ అసెట్ అనేది మీకు మిగిలిపోతుంది. దీన్ని ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అంటే మీ ఎలిజిబిలిటీ వలన మీరు ఒక అసెట్ని క్రియేట్ చేసుకోగలుగుతారు. సో ఇలాంటి స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అపార్ట్మెంట్స్లో చాలా మంచిగా వర్క్ అవుతుంటాయి. అంటే చాలా బాగుందన్నమాట ఈ ఐడియా. ఏదో నేను కూడా ట్రై చేస్తా. ఇంకోటి ఈఎంఐ ఆప్షన్ అన్నారు కదా, అది ఓన్లీ అపార్ట్మెంట్స్కేనా ఇంకా వేరే? ఈఎంఐ ఆప్షన్ అనేది ఓపెన్ ఫ్లాట్స్కి ఉంటుంది, అపార్ట్మెంట్స్కి ఉంటుంది, విల్లాస్ కూడా ఉంటుంది. సో మన ఎలిజిబిలిటీని బట్టి అన్ని బ్యాంక్స్తోనూ మాకు టైఅప్ ఉంటుంది. ఒకవేళ కొంత ఇన్కమ్ అనేది అటు ఇటుగా ఉన్నా ప్రైవేట్ ఫైనాన్స్కి వెళ్ళి కూడా ఈ లోన్ తీసుకునే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. బట్ బెటర్ ప్రతి ఒక్కరికి కూడా హౌస్ లోన్ అనేది ఈజీగా వస్తూ ఉంటుంది బేస్డ్ అపాన్ వాళ్ళ శాలరీస్. చరణ్ గారు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటేనే చాలా మంది భయపడుతున్నారు. సో దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? రైట్ అండి. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే కస్టమర్స్ కూడా చాలామంది ఫియర్, అంటే ఒక చోట ఆల్రెడీ నేను ఇన్వెస్ట్ చేసేసానండి, మళ్ళీ నాకు ఆ కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అవ్వట్లేదు, లేట్ అవుతుంది, ఇలాంటి కంప్లైంట్స్ రెగ్యులర్గా వింటూనే ఉంటాం. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే, ఒకటి మిస్కమ్యూనికేషన్ అని చెప్పొచ్చు. రెండోది మోసాలు జరుగుతూ ఉంటాయి, కొన్ని చోట్ల మిస్కమ్యూనికేషన్ కూడా ఎక్కువ జరుగుతుంటుంది. ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఒక 1 year లేదంటే 14 months వరకు టైం పడుతుంది ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయడానికి. మినిమం రెగ్యులర్గా వర్క్ జరిగితే కొంచెం అటు ఇటుగా వర్క్ పెండింగ్ పడితే 18 months వరకు అవుతుంటుంది. కానీ ఆ కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్న వాళ్ళు 1 yearలో ఇచ్చేస్తామని ప్రమోట్ చేస్తూ ఉంటారు. 1 yearలో ఇచ్చేస్తామని చెప్పిన కన్స్ట్రక్షన్ లేట్ అయ్యేటప్పటికి కస్టమర్ అనే వాళ్ళు ప్యానిక్ అవుతూ ఉంటారు. సో మిస్కమ్యూనికేషన్ కాకుండా వాళ్ళు ఖచ్చితంగా 18 to 24 months అనేది అగ్రిమెంట్ చెప్పి ఇవ్వాలి. అప్పుడు ఆ మిస్కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రాదు. అది ఒక విధంగా మోసం కాకపోయినప్పటికీ మిస్కమ్యూనికేషన్ అవుతుంది. కొన్ని చోట్ల మోసాలు జరుగుతుంటుంది. ఈ బిజినెస్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళతో కలిసి ట్రావెల్ చేసినప్పుడు క్లయింట్ ఈజీగా అలాంటి మోసాలని అవాయిడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే అది బెస్ట్ అంటారా, లేదా వేరే దేని మీద ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అంటారా? యాక్చువల్గా ప్రతి ఇన్వెస్ట్మెంట్కి దాని బెనిఫిట్స్ దానికి ఉంటాయండి. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా వాళ్ళ యొక్క అసెట్ని గ్రో కాకుండా ఉన్నటువంటి ఏరియాస్ కూడా ఉన్నాయి. ఫర్ సపోజ్ సిటీకి ఒక 30 kilometers 40 kilometers ఏరియాలో మంచి వెంచర్స్ ఉన్నాయని ప్రమోట్ చేస్తుంటారు. 10 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసినటువంటి వెంచర్ ఈ రోజుకి పెరగని సిచ్యువేషన్స్ ఉన్నాయి. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే దేనికంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం బెటర్ కదా అనేసి చాలామంది అంటూ ఉంటారు. వాస్తవం ఏంటంటే రియల్ ఎస్టేట్లో కూడా ఒక ఫోకస్డ్గా ఉన్న నాలెడ్జ్ ఉన్నటువంటి పీపుల్తో కలిసి ఇన్వెస్ట్ చేసినప్పుడు రియల్ ఎస్టేట్ చాలా మంచి రిటర్న్స్ని ఇస్తుంది. ఇప్పుడు ఒక 10 grams గోల్డ్ ఒక 10 సంవత్సరాల ముందు ఒక 10 grams గోల్డ్ వచ్చేటువంటి కాస్ట్తో ఒక 50 అంకణాల ల్యాండ్ వచ్చేది. ఈరోజు 10 grams గోల్డ్ వచ్చేటువంటి కాస్ట్తో 5 అంకణాలు 10 అంకణాల ల్యాండ్ కూడా రావడం లేదు సిటీకి నియర్లో. సో దీన్ని బట్టి చూస్తే 10 grams గోల్డ్ కాస్ట్ పెరిగినప్పటికీ ఒక రైట్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్లో చేస్తే ఆల్మోస్ట్ ఆ 50 అంకణాలు ఒక ₹1 కోటి అసెట్గా మారేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వన్స్ ఆ ₹1 కోటి అసెట్ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కడితే అది జనరేషన్స్కి రాయల్టీస్ ఇస్తుంది. సో కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది చాలా మంచి ఇన్వెస్ట్మెంటే, అయినప్పటికీ ఒక రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే చరణ్ గారు, మన త్రివర్ణ ప్రాపర్టీస్ ఫ్యూచర్ విజన్ ఏంటి అండ్ మిషన్ ఏంటి? మా మిషన్ వచ్చేటప్పటికి త్రివర్ణ ప్రాపర్టీస్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పీపుల్కి అఫోర్డబుల్ ప్రైస్లో వాళ్ళకి హౌస్ని కానీ ఓపెన్ ప్లాట్స్ని కానీ ఇవ్వడం కంప్లీట్గా దాంట్లో మేము కొంత సక్సెస్ అయినాం. ఆ కంటిన్యూషన్లో ఇంకా చాలామందిని వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్స్ని మేము పొందగలుగుతామని ఆశిస్తున్నాం. అండ్ మా విజన్ వచ్చేటప్పటికి వన్ ఆఫ్ ది బెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ తిరుపతిలో విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఎదగాలని గట్టిగా కోరుకుంటున్నాం. మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి. అయ్యో తప్పకుండా సార్, నేను కూడా కుదిరితే ఖచ్చితంగా ఇన్వెస్ట్ అయితే చేస్తాను. సార్, మీరు ఇంకా మన ప్రాపర్టీస్ గురించి కస్టమర్స్ కానీ ఇక్కడ తిరుపతి ప్రజలకు కానీ ఏమైనా చెప్పాలనుకుంటే ఒక 2 points చెప్పండి. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా చాలామంది రియల్ ఎస్టేట్ మీద ఒక గుడ్ ఒపీనియన్ ఉంటుంది, కొంచెం రాంగ్ ఒపీనియన్స్ కూడా ఉంటుంది. ఒక రైట్ నాలెడ్జ్ తీసుకొని అప్రోచ్ అవ్వగలిగితే ప్రతి ఒక్కరికి మీ నాలెడ్జ్ని బేస్ చేసుకొని కాన్ఫిడెంట్గా మీరు ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు ఎలాంటి మోసాలకి మీరు తావు లేకుండా ఒక సక్సెస్ఫుల్ జర్నీని క్రియేట్ చేసుకోగలుగుతారు. ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్, ప్రతి ఒక్క భూమి మీద పెట్టే ప్రతి పెట్టుబడి కూడా అది గొప్ప ఫ్యూచర్ని ప్రతి ఒక్కరికి కలిగిస్తుంది. సో మీ చిన్న చిన్న ఆదాయాలను కూడా ఒక ఛానలైజ్ చేసుకొని భూమి మీద పెట్టేటువంటి పెట్టుబడి మీ జనరేషన్స్